ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. సోదరీ సోదరులారా, దేవుని వాక్యములోని ప్రతి పుటలో ప్రస్ఫుటముగా యేసుక్రీస్తు మనకు సాక్షాత్కరిస్తాడు. బైబిలులో 66 గ్రంథాలు ఉన్నప్పటికీ అంతా కలిసి ఒకే గ్రంథం. లేఖనములలోని ప్రధానాంశం క్రీస్తే. పాత నిబంధనలో ఎన్నో గుర్తులు క్రీస్తునే ప్రకటిస్తున్నాయి. క్రొత్త నిబంధనలో యేసు అవతారంతో మానవ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. యేసుక్రీస్తే ఆది నుండి అంతం వరకు మనకు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం సంఖ్యాకాండం 26వ అధ్యాయం వినబోతున్నాము. రెండోసారి ప్రజాసంఖ్య వ్రాయబడుతున్నది. ఈ అధ్యాయంలో 51 వచనాలున్నాయి. 51 వచనాలు అంతా జనసంఖ్యే. ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. అసలు ఈ గ్రంథం పేరు సంఖ్యాకాండం. ఈ గ్రంథం ఆరంభంలో జనాభా లెక్క ఉంది. ఇప్పుడు మరొకసారి జనాభా లెక్క అవసరమైంది. దేవుడు ఆజ్ఞాపించాడు గనక ఈ లెక్కలు వ్రాయటం జరిగింది. గోత్రాల వారీగా సంఖ్య వ్రాయబడింది. 51వ వచనంలో మొత్తం సంఖ్య ఇయ్యబడింది. భూముల పంపకం కూడా ఈ అధ్యాయంలో నిర్ణయించబడింది. లేవీయుల కుటుంబాలు, వారి జనసంఖ్య గ్రంథస్థం చేయబడింది. మొదటిసారి లెక్కకు ఈ లెక్కకు ఉన్న తేడా గుర్తించదగినది. ఈ వివరాలన్నీ ఈ అధ్యాయంలో పొందుపరచబడి ఉన్నాయి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు. తెగులు ఇప్పుడు లేదు. యెహోవా మోషేతో ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాల క్రిందట ఒక జనసంఖ్య వ్రాయబడింది. ఇప్పుడు మరో జనసంఖ్య. ఇందులో కొన్ని గోత్రాలకు జనసంఖ్య వృద్ధి అయింది, కొన్ని గోత్రాలలో క్షీణించింది. దేవుడు ఆజ్ఞాపించాడు గనుక మోషే లెక్క వ్రాయించాడు. మీకు జ్ఞాపకమున్నదా? దేవుడు చెప్పకుండానే దావీదు జనసంఖ్య వ్రాయించి తప్పు చేశాడు. ఇప్పుడు దేవుడు వ్రాయిస్తున్నాడు కనుక మోషే రాస్తున్నాడు. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలుదేరే వారి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబాలను బట్టి రాయించాడు. ఇప్పుడు మోషే ఎలియాజరు కలిసి ఈ పని చేస్తున్నారు. అప్పుడు మోషే అహరోను కలిసి రాశారు. సంఖ్యాకాండం 5 నుండి 51వ వచనం వరకు అంతా లెక్కలే. ఈ మొత్తంలో కొరహు కుమారులు చావలేదు, వీరు బ్రతికే ఉన్నారు. వీరు వ్రాసిన కీర్తనలు బైబిల్లో కూడా ఉన్నాయి. ఇదంతా గోత్రకర్తల కుటుంబాల వైనం. ఇందులో దాను గోత్రంలో చాలా మంది ఉన్నారు, కాని దానుకు ఒక్కడే కుమారుడు. జబులూను 3 కుటుంబాలుగా విభజించబడ్డారు. ఎఫ్రాయిము 4 కుటుంబాలు, ఇశ్శాఖారు కూడా 4, అలాగే నఫ్తాలి, రూబేను 4 కుటుంబాలు, యూదా, షిమ్యోను, ఆషేరు 5 కుటుంబాలు, గాదు, బెన్యామీను 7 కుటుంబాలు, మనష్షే 8 కుటుంబాలు. బెన్యామీను తన 10 మంది కుమారులను ఈజిప్టుకు తెచ్చాడు, కాని వీరిలో 3 సంతానం లేకుండా చనిపోయారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ప్రతి గోత్రములో జనసంఖ్య వ్రాయబడి ఉంది. కావాలంటే ఈ అంకెలను చదువుకోండి. అయితే వీటిలో కూడా కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. యూదా టెక్కెము కింద ఉన్న గోత్రాలు 3. యేసుక్రీస్తు యూదా గోత్రము నుండే వచ్చాడు గనుక
ఈ గోత్రం వృద్ధి చెందింది. తరువాత మనష్షే గోత్రం ఎక్కువగా వృద్ధి చెందింది. 32,200 మంది మొదటి జనసంఖ్యలో ఉంటే 52,700 మంది అయ్యారు. షిమ్యోను గోత్రములో లెక్క చూస్తే ఇప్పుడు చాలా మంది తగ్గిపోయారు. 59,300 మంది ఉండాలి, కాని ఇప్పుడు 22,000 మంది మిగిలారు. అనగా పెయోరు వద్ద తెగులు చేత వీరు హతమయ్యారు. జిమ్రి అనేవాడు ఈ గోత్రికుడే. ఇకపోతే రూబేను గోత్రం. ఈ గోత్రం తిరుగుబాటుకు ప్రసిద్ధి చెందింది. దాతాను, అబీరాము ఈ గోత్రికులే. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 52వ వచనం నుండి 56వ వచనం వరకు యెహోవా ఆజ్ఞ వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశాన్ని వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టాలి. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యం, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యం. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రాలకు చీట్లు వేసి ఆ భూమి పంచిపెట్టాలి. ఈ విధంగా ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి. ప్రియ శ్రోతలారా, గమనించారా? భూముల పంపకం కోసం జనసంఖ్య ఎంతో అవసరమైంది. ఇప్పుడు లేవీ గోత్రాన్ని గురించి 57వ వచనం నుండి చెప్పబడింది. లేవీ గోత్రాన్ని ప్రత్యేకించారు. ఈ గోత్రంలో కాలేబు, యెహోషువాలు మాత్రమే మిగిలారు. అనగా 20 సంవత్సరాలకు లోపుగా ఉన్నవారు మిగిలారు. ఇప్పుడు కొత్త తరం వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అధ్యాయంలోని చివరి 2 వచనాలు వినండి. యెరికో ప్రాంతమునందలి యొర్దాను వద్దనున్న మోయాబు మైదానముల్లో మోషేయు, యాజకుడైన ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కించబడిన వారు వీరే. మోషే, అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను రాసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనా వీరిలో ఉండలేదు. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోతారని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువా తప్ప వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? దేవుని నీతి, విశ్వసనీయత ఇందులో మనం చూడగలం. క్రమశిక్షణ అమలుపరచినా దేవుడు తన ప్రజలను ఎంతో ప్రేమించాడని గమనించాలి. సీనాయి కొండ వద్ద రాసిన లెక్క ప్రకారం 6,03,550 మంది ఉండాలి. కాని ఇప్పుడు 6,01,730 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్కలో చేరిన వారు మధ్య వయస్కులు, ఎన్నో అనుభవాలు పొందినవారు. ఇప్పుడు వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. సోదరీ సోదరులారా, భూముల పంపకం విషయంలో దేవుడు అందరికీ న్యాయం చేకూర్చాడు. దేవుని తీర్పు న్యాయమైనది. దేవుడు పక్షపాతమెరుగనివాడు. ఈ అధ్యాయమంతా సంఖ్యలతో నిండి ఉంది. ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. అయితే మా శ్రోతలు గోత్రకర్తల పేర్లు జ్ఞాపకముంచుకుంటే చాలు. రూబేను, షిమ్యోను, గాదు, యూదా, ఇశ్శాఖారు, జబులూను, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, దాను, ఆషేరు, నఫ్తాలి. వీరు కాక ప్రత్యేకించబడిన లేవీ గోత్రం. ఇప్పుడు వీరి కుటుంబాల పేర్లు సంగ్రహంగా వినండి. హనోకు, పల్లు, హెస్రోను, కర్మి వీరు రూబెను పుత్రులు. ఎలియాబు, నెమూయేలు, దాతాను, అబీరాము షిమ్యోను పుత్రులు. నెమూయేలు, యాకీను, జరహు, షావూలు, సెపోను, హగ్గి, షూని, ఓజని, ఏరి, ఆరోదు, ఆరేవి వీరు గాదు పుత్రులు. తరువాత ఏరు, ఓనాను, షేలా, పెరెస్సు, జరహు, యెహ్స్రోను, హామూలు వీరు యూదా పుత్రులు. తోలా, పువ్వా, యాషూలు, షిమ్రోను వీరు ఇశ్శాఖారు పుత్రులు. సెరెదు, ఏలోను, యహలేలు వీరు జబూలూను పుత్రులు. మాకీరు, గిలాదు, ఈజరు, హెలకు, అశ్రీయేలు, షెకెము, షెమీదా, హెపెరు, సెలోపెహాదు వీరు మనష్షే కుమారులు. సెలోపెహాదుకు కుమార్తెలే కాని కుమారులు పుట్టలేదు.
సెలోపెహాదు కుమార్తెల పేర్లు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. షూతలహు, బేకరు, తహను, ఏరాను వీరు ఎఫ్రాయిము పుత్రులు. బెల, అష్బీల, అహీరాము, షూపాము, ఆర్దు, నయమాను వీరు బెన్యామీను పుత్రులు. షూషాము దాను పుత్రుడు. ఇమ్నా, ఇష్వి, బెరియా, హెబెరు, మల్కీయేలు వీరు ఆషేరు పుత్రులు. ఆషేరు కుమార్తె షెరహు. యహాసియేలు, గూని, ఏసెరు, షిల్లేము వీరు నఫ్తాలి పుత్రులు. గెర్షోను, కహాతు, మెరారి, లిబ్ని, హెబ్రోను, మహలి, మూషి, అమ్రాము. ఇతని భార్య యోకెబెదు, ఆమె లేవీ కుమార్తె. ఈమె ఈజిప్టులో పుట్టింది. ఈమె అమ్రాము వలన అహరోను, మోషే, మిర్యాములను కన్నది. అహరోను పుత్రులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహు అన్యాగ్ని తెచ్చి చనిపోయారు. ప్రియ శ్రోతలారా, మీరు ఇంతవరకు ఎన్నెన్నో వివరాలు విన్నారు. ఇప్పుడు 27వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయంలో సెలోపెహాదు కుమార్తెల వృత్తాంతం మీరు వినబోతున్నారు. మోషే మృతిని గురించి ముందుగా హెచ్చరిక చేయబడింది. ఇప్పుడు మోషేకు వారసుడెవరు? మోషే ప్రార్థన, దేవుని జవాబు ఈ అధ్యాయంలో మనం వినబోతున్నాము. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు వినండి. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు. సెలోపెహాదు హెసెరు కుమారుడు, గిలాదు మనుమడు, మాకీరు మునిమనుమడు. అతని కుమార్తెల పేర్లు ఇప్పుడే చెప్పుకున్నాము. మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వారు ప్రత్యక్షపు గుడార ద్వారం నొద్ద మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, ప్రధానుల ఎదుట, సర్వ సమాజము ఎదుట నిలిచి మనవి చేసుకున్నారు. మా తండ్రి అరణ్యములో మరణించాడు. అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి చెందాడు. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోవాలా? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయండి. అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో మనవి చేయగా, యెహోవా మోషేతో అన్నాడు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తమే. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యము వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందేటట్లు చెయ్యాలి. ఇశ్రాయేలీయులు ఇది తెలుసుకోవాలి. ఒకడు కుమారుడు లేకుండా మృతి చెందితే మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందేటట్లు చూడాలి. వానికి కుమార్తెలు లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యమివ్వాలి. వానికి అన్నదమ్ములు కూడా లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇవ్వాలి. వాడు దానిని స్వాధీనపరుచుకుంటాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధించబడిన కట్టడ. సోదరీ సోదరులారా, స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా ఆస్తి హక్కులు ఇవ్వబడడం ఒక విశేషం. సెలోపెహాదుకు కుమారులు లేరు. ఇప్పుడు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిలో మోషేకు ఏమి చెయ్యాలో తోచలేదు. సెలోపెహాదు కుమార్తెలు మంచి పిల్లలు, తెలివైన వారు, ధైర్యము గల పిల్లలు. తామే స్వయంగా వెళ్లి మోషేకు చెప్పుకున్నారు. సెలోపెహాదు పిల్లలకు జేజేలు. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. తల్లిదండ్రులారా, మీ కుమార్తెలకు ఈ పేర్లు పెట్టుకోండి. ఇవి మంచి పేర్లు. ఈ పిల్లలు తమ హక్కులను పోరాడి సంపాదించుకున్నారు. వారి పక్షాన వాదించడానికి ఎవరూ లేరు. అయినా వారి కోరిక న్యాయసమ్మతమైనది.
వీరు జనాభా లెక్కలను చూసుకున్నారు. అందులో తమ పేర్లు లేవు. వీరికి సోదరులు లేరు. అందుచేత వీరు మోషేకు మనవి చేసుకున్నారు. వీరు తమ తండ్రిని ఘనపరుస్తున్నారు. దశాజ్ఞలలో 5వ ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించాలి అని. సోదరీ సోదరులారా, దేవుని వాక్యం స్త్రీల హక్కులను కాపాడుతుంది. మోషే దేవుని వద్ద సంప్రదించాడు. కుమార్తెలను కుమారులతో సమానంగా చూడాలని దేవుడు సెలవిచ్చాడు. ఈ విషయంలో ఎవరూ స్త్రీలను చిన్నచూపు చూడడానికి వీల్లేదు. దేవుడు పక్షపాతి కాడు. స్త్రీలు దేవుని దృష్టిలో పురుషులతో సమానమే. స్త్రీలను దేవుని వాక్యం ఎంతో ప్రోత్సహిస్తుంది. సెలోపెహాదు కుమార్తెలు నేటి మహిళలకు గొప్ప మాదిరి. ఈ 5 స్త్రీలు ఎంతో విశ్వాసము గలవారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి గదా. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం పరలోక ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు. అడిగితే ఇహలోక ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. అడగడం చేతకాదు గనుక దరిద్రులమవుతాము. సెలోపెహాదు కుమార్తెలు తమకు న్యాయసమ్మతంగా రావలసినవి అడిగి తీసుకున్నారు. మనం కూడా దేవుణ్ణి అడగవచ్చు, పొందవచ్చు. దేవుని వద్దకు వెళ్లి మనకు కావలసిన వాటిని అడగాలి, తీసుకోవాలి, అనుభవించాలి. అది విశ్వాసమంటే. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 12 నుండి 23 వరకు వినండి. యెహోవా మోషేతో అన్నాడు, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును ఒక్కసారి చూడు. నీవు దానిని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడతావు. సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడ్డారు. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో అన్నాడు, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజము మీద ఒకరిని నియమించు. అతడు వారి ఎదట వస్తూ పోతూ వారికి నాయకుడై ఉండడానికి సమర్థుడై ఉండాలి. అందుకు యెహోవా అన్నాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతణ్ణి తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడైన ఎలియాజరు ఎదట సర్వ సమాజము ఎదుట అతణ్ణి నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇయ్యి. ఇశ్రాయేలీయుల సర్వసమాజము అతని మాట వినేటట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచు. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిలో ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారించాలి. అతడును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుతూ ఉండాలి. మోషే యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుట సర్వసమాజము ఎదుట అతణ్ణి నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా తన ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి తాను ఆజ్ఞాపించాడు. మోషే చేసిన తప్పిదాన్ని దేవుడతనికి జ్ఞాపకం చేశాడు. మోషే చనిపోబోతున్నాడు. మోషే కొండ ఎక్కి వాగ్దత్త భూమిని చూచాడు. అహరోనులాగే తాను చనిపోతాడు. తాను కంగారు పడవలసిన పనిలేదు. తన పితరులతో చేర్చబడతాడు. మోషే తరువాత యెహోషువ వస్తాడు. మోషే విశాల హృదయం గలవాడు గనుకనే తన తరువాత రాబోయే యెహోషువను ప్రేమించాడు. యెహోషువ తగిన అభ్యర్థి. మోషేతో పనిచేసినవాడు. అమాలేకీయులతో వీరోచితంగా పోరాడిన వీరుడు. వేగుల వారి తప్పు నివేదికను ఎదిరించినవాడు. మోషే
యెహోషువాకు హస్త నిక్షేపణ చేశాడు. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. చివరిగా ఈనాటి పాఠంలోని ముఖ్యాంశాల్లో కొన్ని. దేవుడు సంఖ్యలకు కూడా ప్రాముఖ్యతనిస్తాడు. దేవుని సంఘాలు సంఖ్యలోనూ ఆధ్యాత్మిక అనుభవంలోనూ ఎదగాలి. దావీదు రాజు దేవుడు చెప్పకుండానే జనసంఖ్య రాసి దేవుని కోపానికి గురయ్యాడు. జనసంఖ్య ముఖ్యమే గాని కేవలం దానిమీదే ఆధారపడకూడదు. సంఖ్యలు దేవుని మహింపరిచేవిగా ఉండాలి. యేసు ప్రభు యూదాగోత్రం నుండి వచ్చారు. ఆయనకు యూదాగోత్రపు సింహం అనే బిరుదు ఉంది. సంఖ్యాపరమైన విషయాలు అన్నీ నిర్లక్ష్యం చేయదగినవి కావు. దేవునికి ఇవి ముఖ్యం కాబట్టే సంఖ్యాకాండం బైబిల్లో ఉంది. సంఖ్యాకాండంలో పేర్లన్నీ పలకడానికి చక్కనివి. 2-3 అక్షరాల పేర్లు మనం గుర్తించాలి. పేరులో పెన్నిది ఉంది. అయితే యేసయ్య పేరు ఎంతో గొప్పది. మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తీర్సా ఈ 5 సెలోపెహాదు కుమార్తెలు. వీరు పంచరత్నాలు. స్త్రీ అని పురుషుడని దేవుడు ఎట్టి భేదం పెట్టలేదు. ఆయన దృష్టికి అందరూ ఒక్కటే. పరలోక ఆశీర్వాదాలు ప్రతిదీ దేవుడు మనిషికిచ్చాడు. అడిగితే ఇహలోక ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే ప్రభు మహిమ కోసం అడగాలి. ఎలియాజరు యాజకుడయ్యాడు. అహరోను, ఎలియాజరు, ఫినిహాసు ఈ 3 మంచి యాజకులు. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు మనకెంతో శ్రేష్టమైనవాడు. ఇప్పటికీ మన నిమిత్తం ఆయన పరలోకంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యెహోషువ సేనాధిపతి. అతడు ఇప్పుడొక నాయకుడు. అతడు సేవకే అభిషేకించబడ్డాడు. ఈ రోజున విశ్వాసులు ఏ పని చేసినా దేవుని అభిషేకంతో పనిచేయాలి. ఇవి ఈనాటి పాఠంలోని కొన్ని ముఖ్యాంశాలు.